హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఉదయం ఎక్కువ హడావిడి లేకుండా, ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశను టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ డిన్నర్లోకైనా ఈజీగా చేసుకోవచ్చండి. పప్పులు కూడా నానబెట్టొద్దు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకునే క్రిస్పీ దోశను ఎలా చేయాలో ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. పావు కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, అది తీసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది హాఫ్ కప్పు తీసుకోవాలి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. రెడీమేడ్గా ఉండే పిండినైనా తీసుకోవచ్చు, లేదంటే బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా వేసుకోవచ్చండి. ఒక కప్పు తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మంచి కలర్ కోసము 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే దోశ ఏమీ తీపిగా ఉండదు, కానీ కలర్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్ని కొలతలు అదే కప్పుతో తీసుకోవాలి వాటర్ కూడా. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, లేదంటే మీరు నార్మల్గా ఉండే తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను ఈనో ఒక ప్యాకెట్ వేసుకుంటున్నానండి, లేదంటే మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చండి. వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు క్లిప్ మిస్ అయిందండి, నాకు వీడియో రికార్డ్ కాలేదు, అందుకే ఇక్కడ నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే లో ఫ్లేమ్లో ఉంచి ఇలా 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి దోశ అయితే. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తడి ఆరాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు కావాలంటే సాఫ్ట్ దోశ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్రిస్పీ దోశ వేస్తున్నానండి. మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా మనం వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దోశ మనకు ప్యాన్కి అస్సలు అతుక్కోదండి. ఇలా వేసుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తిప్పుతూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోశను కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 దోశలను వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒకవైపు వేడివేడిగా వేస్తూ పిల్లలకు సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి. దానికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ చేశానండి. దాంతో నేను ఇక్కడ చికెన్ పచ్చడి కూడా సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్గా చేసే దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఇక్కడ ఒకవైపు వేడిగా చేస్తూ మరోవైపు ఇలా పిల్లలకు సర్వ్ చేస్తున్నానండి. మార్నింగ్ పూట ఎక్కువ హడావిడి లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.